పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి వర్మను తప్పించారు. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కారణంగానే వర్మ తన పదవిని కోల్పోయారు అన్న ప్రచారం నడుస్తోంది. పవన్ కళ్యాణ్కు ఎదురెళ్తే పిఠాపురంలో పరిస్థితి ఇలాగే ఉంటుంది అని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే వర్మను తెలుగుదేశం పార్టీ తన ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడానికి దారితీసిన పరిణామాల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం అయితే తప్పనిసరిగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చారు ఆయన అని కూడా చెప్తున్నారు. కాకపోతే ఈ పరిణామం వల్ల పవన్ కళ్యాణ్కు మంచి జరుగుతుందా, లేకుంటే రాబోయే ప్రమాదాన్ని పవన్ కళ్యాణ్ కొని తెచ్చుకున్నారా అన్న దానిపైన చర్చ నడుస్తుంది. 2014లో కూడా వర్మకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు. అప్పుడు ఆయన ఏకంగా ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. 47,000 ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో ఓడిపోయారు. 2024లో మళ్ళీ పోటీ చేయాలనుకున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చేశారు, త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వర్మకు ఏకంగా సన్మానం చేసి పిఠాపురంలో గెలుపుకు సహకరించాలని కోరారు. ఆకాశానికి ఎత్తారు. ఆయనకు ఎమ్మెల్సీ రావడానికి సహకరిస్తామని కూడా చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గెలిచారు, డిప్యూటీ సీఎం అయిపోయారు. ఆ రోజు నుంచే పిఠాపురంలో నేను తప్ప ఇంకెవరూ కూడా ఉండకూడదు, వర్మ అని మరో పవర్ సెంటర్ ఉండడానికి వీలు లేదు అన్నట్టుగానే జనసేన పార్టీ పావులు గదిపింది. అప్పుడు మా వర్మ అన్న వాళ్ళే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వర్మ వల్లే గెలిచారని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని నాగబాబు మాట్లాడే వరకు వెళ్ళిపోయింది. పదే పదే వర్మను ఎన్ని విధాలుగా అవమానించాలో అన్ని విధాలుగా అవమానిస్తూనే ఉంది అక్కడ జనసేన పార్టీ. తెలుగుదేశం పార్టీ కూడా ఆయన వెనుకేసుకొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏకంగా ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించేశారు. పవన్ కళ్యాణ్ హర్ట్ అవుతున్నారు, ఫీల్ అవుతున్నారని. ఈ పరిణామం ఇంతటితో ఆగుతుందా? ఇంకా అధికారం 3 ఏళ్ళు ఉంది కాబట్టి వర్మ ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏది చెప్తే దాన్ని నేను ఫాలో అవుతాను అని చెప్పవచ్చు. కానీ ఆయనలో లోలోన బాధ ఉంది అన్నది నిన్న మీడియా సమావేశంలో కంటతడి పెట్టి ఏడుస్తూ మాట్లాడలేకుండా మధ్యలోనే వెళ్ళిపోయారంటే లోపల ఆయన ఎంత బాధతో ఉన్నారో, ఎంత రగిలిపోతున్నారో కూడా అర్థమవుతోంది. ఈ 3 ఏళ్ళు కామ్గా ఉండవచ్చు, కానీ వచ్చే ఎన్నికల నాటికి మాత్రం వర్మ ఇలాగే సైలెంట్ గా ఉండే పరిస్థితులు లేవు. ఎందుకంటే అవమానించి మరి తన రాజకీయ జీవితమే లేకుండా చేసేందుకు ప్రయత్నించిన వారి మీద వర్మ తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటారు. ఏ పార్టీలోని రాజకీయ నాయకుడైనా సరే అధిష్టానం ఏది చెప్తే అది చేస్తాం, పార్టీ నాయకత్వ నిర్ణయమే శిరోధార్యం అని పైకి చెబుతూ ఉండవచ్చు. కానీ చివరకు తమ వ్యక్తిగత రాజకీయ జీవితానికి శుభం కార్డు కూడా పడుతోంది అన్న పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం ఏ రాజకీయ నాయకుడు ఎవరిని కూడా లెక్క చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు వర్మను దాదాపు ఆ విధంగా కార్నర్ చేసేశారు. రాజకీయ జీవితానికి శుభం కార్డు వేసేసే పరిస్థితి తెచ్చారు. కాబట్టి తన ఉనికిని చాటుకునేందుకైనా వర్మ తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోయినా మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేసినా ఇండిపెండెంట్ గా అయినా సరే తప్పనిసరిగా పోటీ చేస్తారు. పోటీ చేయకపోతే ఇంక అంతటితో రాజకీయ జీవితం అన్నది వర్మ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆయనకే ఓటేస్తారు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక వర్మనే కాదు, పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పార్టీ నాయకత్వం కూడా వెనుకేసుకురావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతుల్లో జనసేన పార్టీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఒక పిఠాపురంలో మాత్రం జనసేన పార్టీ చేతిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. కానీ లోన రగిలిపోతున్నారు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆయనకే ఓటేస్తారు. వర్మ డైరెక్ట్ గా గెలవకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గెలుపు అవకాశాన్ని మాత్రం దారుణంగా దెబ్బ కొడతారు అన్న దాంట్లో అనుమానం లేదు. గతంలోనే 47,000 ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన చరిత్ర వర్మకు ఉంది. అంటే ఆ నియోజకవర్గం మీద ఆయనకు విపరీతమైన పట్టు ఉంది. పైగా ఎమ్మెల్సీ ఇస్తాం, ఆ స్థాయికి తీసుకెళ్తాం, ఈ స్థాయికి తీసుకెళ్తామని ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీలు ఇచ్చి నమ్మించి పని చేయించుకొని ఇప్పుడు అతన్ని ఎందుకు పనికి రాకుండా చేసి చివరికి ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా తప్పించారు. దీంతో వర్మ మీద నియోజకవర్గంలో సానుభూతి కూడా ఏర్పడింది. ఇది ఇంకా పెరిగితే వచ్చే ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ కు పెద్ద ఇబ్బంది. వర్మను పిలిచి సర్ది చెప్పి మాట్లాడే అవకాశం చంద్రబాబు నాయుడుకు ఉన్నప్పటికీ కూడా ఏకంగా జనసేన పార్టీ నుంచి ఒత్తిడి పేరుతో ఆయన ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడం ద్వారా తెలుగుదేశం పార్టీ కొత్త వ్యూహానికి ఏమైనా తెరలేపుతోందా అన్న అనుమానం కూడా ఉంది. వర్మను ఇలా ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడం ద్వారా పవన్ కళ్యాణ్ కోసం మేము వర్మను కూడా దూరం పెట్టుకున్నామని చెప్పేసి వచ్చే ఎన్నికల్లో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితులను సృష్టించి ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఎలాగో వర్మకి మద్దతు ఇస్తారు కాబట్టి ఓట్లు చీలి పవన్ కళ్యాణ్ మళ్ళా గెలుపు అవకాశాన్ని దెబ్బ కొట్టేందుకు ఏమన్నా తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా ఇలాంటి స్ట్రాటజీని కూడా తెరపైకి తెచ్చిందా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కేవలం నేను తప్ప ఈ నియోజకవర్గంలో ఎవరు ఉండకూడదు, నేనే పవర్ సెంటర్ గా ఉండాలి అన్న ఒక ఆలోచనతో చేసిన నిర్ణయం కారణంగా, ఒత్తిడి కారణంగా వర్మ తన పదవిని కోల్పోయారు.
ఈ పరిణామాలకు సంబంధించిన పర్యవసానాల్ని వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అయితే తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ కోరి తెచ్చి పెట్టుకున్న ముప్పు.